ఇక చాలా మంది ఇంట్లో ఫ్రెష్ చేసిన పూరి కంటే కూడా బయట దేవిచ్చి నూనె ఎంత నల్లగా అయిపోతుంది గానే తినపోతుంది అవునా కదా. సరే మన పనీర్ బటర్ మసాలా రెసిపీలు అందరూ పూరి అడిగారు కదా, మా అమ్మ చూపిస్తారంట పాండ్రి. గోధుమ పిండిలో మొత్తం అంత రవ్వ చిటికడి చక్కెర ఉప్పు నూనె వేసుకోరి. చక్కెర వేసుకుంటే ఏంటంటే పొంగినట్టే ఉంటుంది. రవ్వ ఏంటంటే మంచిగా ఏడ్కాడికి ఇరుగుతుంది, మెత్తగా వస్తుంది పూరి అన్నట్టు. మంచిగా గట్టిగా తడిపి పక్కన పెట్టుకోరి. బేసన్ కోసం నూనె ఆగిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డ కళ్యమాకు అల్లం ఎల్లిగడ్డ టమాటాలు ఉప్పు పసుపు. చాలా మంది శనగపిండి నీళ్ళలో కలిపి పోస్తారు కానీ ఇట్లా నూనెలో గోలించుకోరు అనుకోరి లవ్ కమ్మగా ఉంటుంది. మొత్తం అని నీళ్ళు పోసుకుంటే మంచిగా చిక్కగా అయితే ఉడకబెట్టి ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే బేషన్ 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఇక పిండి కూడా మంచిగా ఒకసారి మెతుక్కొని చిన్న ఉండలు చేసుకొని జర్ర మందం పూరీలు చేసుకున్నారు అనుకోరి పెద్ద వంగుతాయి అన్నట్టు. నూనె మంచిగా ఆగిన తర్వాత మీడియం చెక్క మీద ఇట్లా గోలించుకుంటే మెత్తని పూరీలు ఇట్లా ఇంత వంగుతాయి. చూడుండ్ರೆ ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. నూనె కూడా ఎక్కువ రాలేదు. ఇక బేషనో లేకపోతే తొక్కో ఇంకేమంటారు ఆలు కుర్మ. ఇక సండే చాలా మంది బోటి చికెన్ మటన్ పెట్టుకొని తింటారు. ఇంతకీ పూరికి మీకు ఏ ఫేవరెట్ కమెంట్ చేయరో చూద్దాం. నాకైతే ఇదే.